హాయ్ ఫ్రెండ్స్, చికెను మటన్ బిర్యానీ అందరూ తినే ఉంటారు. కానీ వెరైటీగా ఎగ్ బిర్యానీ చేసేద్దాం రండి. ముందుగా మీకు నచ్చిన గుడ్లను ఉడకబెట్టి పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి తగినంత ఆయిల్ వేసి బిర్యానీ ఆకులు, చెక్క, లవంగం, యాలకులు, జాపత్రి వేసేయండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, గోరుచిక్కుడు, క్యారెట్ ముక్కలు, కొంచెం జీడిపప్పు వేయండి. ఆ తర్వాత ఇంట్లో తయారు చేసిన బిర్యానీ పొడి, కొంచెం కారం, పసుపు వేసి తర్వాత అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ పేస్ట్ వేసి ఒకసారి కలిపి తగినంత సాల్ట్ వేసి 2 నిమిషాలు మూత పెట్టేయండి. ముందుగా కడిగిన 1 గ్లాస్ రైస్ వేసి తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి 5 నిమిషాలు మూత పెట్టి ఉంచండి. నా దగ్గర కొత్తిమీర పొడి ఉందండి, అదే వేస్తున్నాను. వేసిన తర్వాత గ్లాస్ రైస్కి గ్లాసున్నర వాటర్ వేసి మూత పెట్టి వాటర్ కొంచెం మరిగిన తర్వాత ఉడకబెట్టిన గుడ్లను నిలువుగా కట్ చేసి వేసేయండి. వేసిన తర్వాత కలపకుండా ఒక 10 నిమిషాలు ఉడకనిస్తే అంతేనండి, 20 నిమిషాల్లో మన ఎగ్ బిర్యానీ రెడీ. మీరు ఒకసారి ట్రై చేయండి. చెప్పడం మర్చిపోయా, ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.